శ్రీవారి కళ్యాణ ఉత్సవం.
శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. మీ గోత్రం చెప్పుకోండి, మీ పేరు చెప్పుకోండి, మీ భార్య తోటి వారి పేర్లు చెప్పుకోండి. మీ కోరికలు ప్రార్థనలు స్వామివారితో మనసులో చెప్పుకోండి. చెప్పండి. సహకుటుంబానాం సహబాంధవానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్యత ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మాంగం శ్రీమద్ వైఖానస భగవత్ శాస్త్రోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. வெங்கடேஸ்வரா பக்தி சேனல் திருமலை திருப்பதியினின்று நேரலையில் ஒளிபரப்பிக் கொண்டிருக்கும் ஸ்ரீ ஸ்ரீதேவி ஸ்ரீ பூதேவி சமேத ஸ்ரீ கோவிந்தனின் திருக்கல்யாண உற்சவத்தை சின்னத்திரையில் கண்டு வணங்க அமர்ந்திருக்கும் அனைத்து பக்தர்களை இரு கரங்கள் கூப்பி வரவேற்கின்றது. சுபதினமான இன்று பிறந்த நாள் மற்றும் திருமண நாள் என்று அன்புடன் மகிழ்ச்சியோடு கொண்டாடி கொண்டிருக்கும் அடியார்களின் உயர்வின் பொருட்டு அயல் நின்ற வல்வினையை அஞ்சினேன் அஞ்சி உயனின் திருவடியை சேர்வான் நயனின்ற நன்மாலை கொண்டு நமோ நாரணா என்னும் சொன்மாலை கற்றேன் தொழுது என்று முதல் திருவந்தாதியில் ஸ்ரீ பொய்கை ஆழ்வார் சாதித்தருளியவாறு அடியார்களின் நிழலாகத் தொடரும்படியாகவும் அடியார்களுக்கு விரோதமாயுள்ள கொடிய வினைகளை நினைந்து அடியார்கள் பயந்து போவார்கள். இதிலிருந்து விலக வேறு சிறந்த வழி கிடைக்காது போக சிறந்ததான திருவடி இணைகளை வேங்கட நாயகனின் திருவடி இணைகளை பற்றி சரண் அணைந்து விடிவு பெறலாம் என்று பொய்கை ஆழ்வாரின் உபதேச மொழிகளை கொண்டு மேலே பணிய இவ்விடத்தில் திருக்கல்யாண உற்சவத்திற்குரிய கிரமங்களை சேவிக்க மேலே இதனுடைய பொருளை சற்று செவிமடுப்போம். నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చ సక్త భక్తౌ ఖరక్షి నివసతు హృదయం మే స్వాంగ్రి భక్తిం వితన్వన్ శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రిగం స్మరామి. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం.
ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ అనుమన్యతాం ప్రాణానాయం యాం ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కరకారాధనం కరిష్యే ఓం ధారాసు సప్తసు చ మానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహ్ణన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాగుం సుచిరగుం సుశర్మ ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞయాః పాశా వితతాః పురుత్రా తేభ్యో న ఇంద్రః సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుత స్వస్య ఓం వరుణమావాహయామి ఓం ప్రచేతసమావాహయామి ఓం రక్తాంబరధరమావాహయామి ఓం యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై ఓం ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పరదవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఓమాగ్నేయో యస్మాత్ యజామహేత్వా విశ్వేశదాత్వం మహితోను శంభో వైరాజంతే సుహృతన్నిదత్తాం ప్రైష్యామదీశో విబుధానామనాదిః యామే శస్తాం దనితాం దదాతు ఓం పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామే జయావావాహయామి సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ని సమర్పయామి భవద్భిః అనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి స్వస్తిసు ప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతిః ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంతు శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య పాగుం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదా ఆభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్యస్సకా తద్విష్ణోః పరమం పదగసా పశ్యంతి సూరయః దివి వచక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగ్రవాం సస్సమిందతే విష్ణోర్యత్పరమం పదం భద్రం కర్ణే విశృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిర్వ్యసేమ దేవహితం యదాయుః శతమిన్ను శరదో అంతి దేవా యత్ర నశ్చక్రజరసంతనూనాం పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారీరిష్టాయుర్గంతో ఓహో అదితిర్దేవరదితిరంతరిక్షం అదితిర్మాచాస పితాస పుత్రః విశ్వే దేవా అదితిః పంచజన అదితిర్జాతామదితిర్జనిత్వం యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్యబుదేతి అత నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావతి కుర్వీత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో బ్రువంతు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రువంతు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రువంతు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్ధస్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం స్వస్తిం భవంతో బ్రువంతు కర్మణే స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో బ్రువంతు కర్మణే స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో బ్రువంతు కర్మణే స్వస్తి రుధ్యాస్మ హవ్యైర్నమసోపసద్య మిత్రం దేవమిత్రదేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవేమ సరదస్స వీరాః ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం వృద్ధిం భవంతో బ్రువంతు కర్మ రుద్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో బ్రువంతు కర్మ రుద్యతాం వృద్ధిం భవంతో బ్రువంతు కర్మ రుద్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జే దదాతనా మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య వాజే దేహన ఉసతే రుమాతర తస్మాదరంగమో యస్య క్షయా జీన్మద ఆపో జనయతాచనః
పవమాన సువర్జన పవిత్రేణ విచర్షణి యః పోతా స పునాతు మా పునంతు మా దేవజనాః పునంతు మనవోధియ పునంతు విశ్వ ఆయవః జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదీద్యత్ అగ్నే క్రత్వా క్రతోగుం రను యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతర బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవి పునతి దేవ్యాగాత్ యస్యై బహ్వీస్తనువో వీతపృష్టాః తయామదంతః సదమాద్యేషు వయగ్గస్యామ పతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాతః ప్రాణేనే శిరోమయో భూః ధ్యావా పృథివీ పైసాపయోభిః ఋతావరీ యజ్ఞియే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమ येन దేవా అపునత येन బ్రహ్మణ యః పావమాని రద్యేతి ఋషిభిः సంవృతగుం రసం సర్వగుం సపూతమశ్నాతి స్వదితం మాతరిష్వన పావమానీర్యో అధ్యేతి ఋషిభిः సంవృతగుం రసం తస్మై సరస్వతీ దుహే క్షీరగుం సర్పిర్మదూతగుం పావమాని స్వస్త్యేనీః సుదుగాహి పయస్వతీః ఋషిభిः సంవృతో రసః బ్రాహ్మణేష్వమృతగుం హితం పావమానీర్దిశంతు నః ఇమం లోకమథో అముం కామాన్ సమర్థయంతు నః దేవైర్ సమాభృతాః పావమాని స్వస్త్యేనీః సుదుగాహి ఘృతశ్రుతః ఋషిభిः సంవృతో రసః బ్రాహ్మణేష్వమృతగుం హితం येन దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా ప్రాజాపత్యం పవిత్రం సతోధ్యామగుం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునీతి సహమా పునాతు సోమస్వస్త్యా వరుణः సమీత్యా యమో రాజా ప్రమృణాభిः పునాతు మా జాతవేదా మోర్జయంత్యా పునాతు తచ్చంయోరా వృణీమహే ఘాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఓం ప్రాచ్యాం దిశి దేవా ఋత్విజో మార్జయంతాం దక్షిణాయాం దిశి మాసా పితరో మార్జయంతాం ప్రతీచ్యాం దిశి గృహా పసవో మార్జయంతాం ఉదీచ్యాం దిశ్యాప ఓషధయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాం దిశి యజ్ఞ సంవత్సరో మార్జయంతాం అదోదరాదరైర్నాగేభ్యో మార్జయంతాం వాస్తోష్పతే ప్రతిజానీహ్యస్మాన్ స్వావేషో అనమీవో భవానః యత్వే మహే ప్రతితన్నో జుషస్వా షన్న ఏధి ద్విపదేశం చతుష్పదే అమీవహ వాస్తోష్పతే శక్మయా సగుం సదాతే సక్షీ మహిరణ్మయా గాతుమత్యా అవహ క్షేమముత యోగే వరన్నో యూయం పాత స్వస్తిభిः సదా నః వాస్తోష్పతే విశ్వారూపాణ్యా విశన్ సఖా సుషేవ ఏధినః. ఓం వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పునః పాద్యర్ఘ్యాచమనీయం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః యదా సుఖం యదా స్థానం ప్రతిష్టాపయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. இந்த திருக்கல்யாண உற்சவத்திற்கு திவ்ய தம்பதிகளின் திருக்கல்யாண உற்சவத்திற்கு இப்பொழுது அர்ச்சக சுவாமி திருக்கல்யாண உற்சவத்திற்கு உரிய அந்த பாலிகையில் தீர்த்தத்தை சேர்க்க இருக்கும் இந்த வேளையில் பெருமான் திருவடிகளையே சரணாக கொண்ட ஸ்ரீ வெங்கடேஸ்வரா பக்தி சேனல் அடியார்களின் வினை தீர் மருந்தாம் திவ்ய தம்பதிகளின் திருவடி இணைகளில் பணிந்து பிரார்த்தித்து பக்தர்களை கனிவுடன் வரவேற்கின்றது. இன்றைய தினம் சுபதினமான இன்று இந்த திருக்கல்யாண உற்சவத்தை கண்டு சேவித்து வணங்கி பலனை மங்களமாக பெற வாழ்த்துகிறது. இறையாய் நிலனாகி எந்த செய்யும் தானாய் மறையாய் மறை பொருளாய் வானாய் பிறை வாய்ந்த வெள்ளத்தருவி விளங்குலி நீர் வெங்கடத்தான் உள்ளத்தின் உள்ளே உளன் என்கிறார். மறையாய் மறை பொருளாய் வானாய் பிறை வாய்ந்த என்று அத்தனை உயர்வாம் மலையே மறை வேதம் என்கிறார். வெள்ளத்தருவி விளங்குலி நீர் வெங்கடத்தான் உள்ளத்தின் உள்ளே உளன் என்று எங்கேயும் தேட வேண்டாம். இங்கே வெங்கடத்தில் இருப்பவனே அன்பான பக்தர்களின் உள்ளத்திலேயும் உறைவான் என்பது வான் என்று பேயாழ்வார் ஸ்ரீவைகுண்டத்தை குறித்து சொல்லி அடுத்த வரியில் வெள்ளத்தருவி விளங்குலி நீர் வெங்கடத்தான் என்று சாதித்தருளியுள்ளார். இதன் பொருள் மேன்மையான பொருளாக அமைந்துள்ளது. எளிமை வார்த்தைகளாலே எளியதான வார்த்தைகளாலே எளியவன் அல்லவா, எளியதான வார்த்தைகளாலே எளியதான அன்பர்களின் மனதில் என்றும் குடிகொண்டிருப்பான் என்னும் பொருள் விளங்க ஸ்ரீ வெங்கடத்தான் எழுந்தருளி இருக்கும் இந்த வெங்கட மாமலையும் ஸ்ரீ வைகுண்டமே என்று உறுதிப்பட ஆழ்வார் சாதித்தருளியுள்ளது. மேலே திருமலை திவ்யதேசம் மிகவும் உயர்ந்தது என்றும்
இந்த ஸ்தானத்தாலே உயர்ந்த சந்திரமண்டலம் வரை உயர்ந்து இருப்பதால் உயரத்தில், அதாவது உயர்ந்த இடம், மேன்மை பெற்ற இடம் என்று ஒரு பொருளும், உயர்ந்தது என்று சந்திரமண்டலத்தளவும் உயர்ந்திருக்கும்படியான மிகவும் உயர்ந்த சிகரம் என்ற பொருளையும் கொள்ளலாம். ஆழ்வார் சாதித்தருளியுள்ளது. மாதம் மும்மாறி பொழிவதால் திருமலையில் நீர்வீழ்ச்சி இருந்த வண்ணமாகவே இருக்குமாம். இத்துணை ஏற்றமிக்க திருமலையில் எழுந்தருளியிருக்கும் அப்பன், நம் அப்பன் திவ்ய திருமேனியோடு அடியார்களிடத்தின் உள்ளத்திலும் இருக்கின்றான் என்றபடி சிறந்த பக்தர்களின் உள்ளத்தே உரையும் மாலை வெங்கடமா மலை உரைபவனே. அவன் இருப்பது நிச்சயமாகத் தோற்றும். எவன் இருப்பது? வெங்கடவனின் இந்த கருணை உள்ளத்தோடு அன்பர்களின் மனதிலும் உறைவான் என்பது தான் பெற்ற அனுபவத்தையே பேயாழ்வார் திருவுள்ள கருத்தாக கொண்டு சாதிதருளிய பாதுசரம் இது. இப்படி இருக்க வேண்டும். அவன் திருநாமத்தை செய்து சொல்லிக்கொண்டு நம் மனத்திலே என்றும் உறைய வைக்க வேண்டும். உறைவது என்பது என்ன? இருப்பது என்ற பொருள். அப்படியே நம்முடைய பக்தியில் மூழ்கி அவன் உறைந்து போய்விட வேண்டும், அவனை ஒரு சிறைப்படுத்தி விட வேண்டும் என்பதால் தான் அது உறைவது என்று சாதித்தருளியுள்ளது. உயர்ந்த தமிழ் வார்த்தை இது. இப்படி எம்பெருமான் திருமணத்தில் நம்முடைய மனதில் குடிக்கொண்டிருக்கும் விதத்தை சேவித்து மேலே இந்த திருக்கல்யாண உற்சவத்திற்கு பெருமானுக்கும் பிராட்டிமார்களுக்கும் சமர்ப்பிக்க இருக்கும் கங்கணத்திற்கும் அந்த கங்கணத்திற்குரிய கிரமங்களை ஆகமம் முறைப்படி செய்வித்து அர்ச்சக சுவாமி இதை குறித்து இந்த வேத கோஷத்தோடு இந்த கங்கணத்திற்குரிய கிரமங்களை செய்விக்க அதையும் சேவித்து கொண்டு பெருமானின் கங்கணத்தை கட்டிக்கொள்வதற்கு எதற்காக என்பதை மேலும் அந்த பொருள் விளங்க ஆழ்வார் பாசுரத்தோடு மேலே அனுபவிக்கலாம். இதை சற்று கண்டு கழித்து வேத கோஷத்தை சற்று செவிமடுப்போம் அன்பர்களே. ஓம் பூஹு ஸ்ரீ ஸ்ரீனிவாச ஸ்வாமினः प्रीत्यर्थं वैवाहिक महोत्सव कर्मांगं प्रतिसरपन्दन पूजाञ्च करिष्ये. ओम सुति वो हव्यामृत स्तुति नागुं सुतिगुं ह्यणोम्यद्वरगुं सुतिभ्यः ऋतेन सत्यं ऋतसाप आयन् सुति जन्मानस्तुतयः पावकाः. ओम शन्नो निदत्तां तपसोधिहर्तां स्वयं पुरग्रे मृतये मृताय. ओम से शमावाहयामि सहस्रशीर्षमावाहयामि अनन्तमावाहयामि नागराजमावाहयामि. शेषाय नमः इदमासनं. शेषाय नमः इदं पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पै पूजयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि. शेषाय नमः सर्वोपचाराणि समर्पयामि. ओम स्वस्ति नो ओम इमीतामस्मिन् भग स्वस्ति देव्यदितिरनर्वणः स्वस्ति पूषा असुरो दधातु न स्वस्ति ध्यावा पृथिवी सुचेतुना स्वस्तये वायुमुपब्रवामहै सोमं स्वस्ति भुवनस्य यस्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्तये स्वस्तय आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्या स्वस्तये वैश्वानरो वसुरग्नि स्वस्तये देवा अवन्त्वर्भव स्वस्तये स्वस्ति नो रुद्रपात्वं हसः स्वस्ति मित्रा वरुणा स्वस्ति पथ्ये रेवती स्वस्ति न इंद्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृति स्वस्ति पंथामनुचरेम सूर्या चंद्रमसा विव पुनर्ददताग्नता जानता संघमे महि स्वस्त्यनं तार्क्ष्यमरिष्टनेमिं महद्भूतं वायसं देवता आनाम् असुरग्नमिन्द्रसकं समत्स्यु बृहद्यसोनावमिवारु हेम अं होमुचमाङ्गीरसङ्गयं च स्वस्त्या त्रेयं मनसा च तार्क्ष्यं प्रयतपाणिस्सरणं प्रपद्ये स्वस्ति संभादेष्वभयन्नो अस्तु शुभगुं शुभम्. மத்தை செய்வித்து நம்மையும் காணச் செய்கின்றார் அர்ச்சக சுவாமி. மேலே இந்த கங்கணத்தை பெருமான் திருமுன்பு சமர்ப்பித்து அதற்குரிய கர்மங்களையும் சேவித்து பெருமானுக்கும் பிறகு ஸ்ரீ ஸ்ரீதேவி தாயாருக்கும் பூதேவி தாயாருக்கும் அர்ச்சக சுவாமி சமர்ப்பிக்க திருமங்கை நின்றுடும் தெய்வம் நா வாழ்த்தும் கருமங் கடை பிடிமின் கண்டீர் உரிமையால் ஏற்றினோம் பாரும் பாதம் இருந்தடக்கை எந்தையே நாற்றிசையும் கேட்டீரே நாம் என்று இரண்டாம் திருவந்தாதியில் பூதத்தாழ்வார் சாதித்தருளியுள்ளது. திருமங்கை நின்றருளும் தெய்வம் நா வாழ்த்தும், எப்படி சேர்த்தீரே தான் தன்னுடைய நா என்று வாழ்த்தி கொண்டிருக்கும் திருநாமங்களை சொல்லிக்கொண்டே அவனை வாழ்த்தி பேசும் என்று அடியார்கள் அனைவரும் பெருமான் திருவேங்கடவாணனின் திருவடி இணைகளையும் திருநாமங்களையும் வணங்கும்படியான பேற்றை பாக்கியத்தை பெற்றிருக்கின்றனர். இதற்கு காரணம் நித்திய கல்யாணியான தாயாரின் அருள் கடாட்சமே ஆகும். இவள் பக்தர்களின் பொருட்டு பெருமானிடத்தே நிலையாக இருந்து அருளுகின்ற காரணத்தாலே யாகும் இந்த திவ்ய தம்பதிகளை என்றும் விடாது நாவினால் பாடி மனதினால் சிந்திக்கும்படியான வியாபாரத்தை செய்தல் வேணும். வியாபாரம் என்பது என்ன? அது மானசம் வாச்சிகமாக செய்வது. வியாபாரம் என்றால் கடையில் சென்று ஏதோ பொருளை வாங்குவது போல அல்ல. இது வியாபாரம் என்றால் உயர்ந்த வியாபாரம். இந்த வியாபாரத்திற்கு விலையே இல்லை. இதுதான் இந்த வியாபாரத்தை நடத்துவதற்காகத்தான்
எத்தனையோ ஜீவராசிகள் இருக்க மானுட ஜென்மம் நாம் எடுத்திருப்பது அதை உணர வேண்டும். அவனை சேவிப்பதற்கு கண்களும், அவனுடைய திருநாமங்களை சொல்வதற்கு நாவும் வாயும், அதை மற்றவர்கள் சொல்வதை கேட்பதற்கு செவியும் கொடுத்து, அவன் எழுந்திரளிருக்கும் திவ்ய ஸ்தலங்களுக்கு செல்வதற்கு கால்களையும் கொடுத்து, வணங்குவதற்கு கைகளையும் கொடுத்த பெருமான் இந்த மானுட ஜென்மத்தை தந்துள்ளிருக்கிறான் என்றால் அதில் நாம் எத்தனை ஒரு ஏற்றம் பெற்ற ஒரு மனித ஜென்மமாக எடுத்து இருக்கிறோம். நல்வாழ்ச்சி பெற வேண்டும். ஆக தாயார் அனுகிரகமே அதனால் நாம் பெற்ற பேரு இது. ஜாயமானம் ஹி எஃப் பஷ்யத்து என்கிறது வேதம். நின்றலும் தெய்வம் இவள். தாயார் பெருமானை விட்டு பிரியாமல் அவனுக்கு இனிய பத்னியாக இருப்பதாலேயே அடியார்களுக்கு ஏற்றமுடையாதாக அமையும் என்பதை பூதத்தாழ்வாரின் திருவுள்ள கருத்து அவள். இப்பொழுது அர்ச்சக சுவாமி பெருமானுக்கு சமர்ப்பிக்க இருக்கும் இந்த கங்கணத்தை நம் பொருட்டு நம்மை வாழ்விக்க வாழ்ச்சி தர ரட்சிக்கவே இந்த ரட்சணத்தை இந்த கங்கணத்தை கட்டிக்கொள்கிறான். பெருமானை வேண்டி எளிதாக பலனை பெறும் வழியையும் ஸ்ரீ பூதத்தாழ்வார் மற்றொரு பாசுரத்திலே அழகாக விரிவாக சாதித்தருளியுள்ளார். தமருள்ளம் தஞ்சை தலையரங்கம் தன்கால் தமருள்ளும் தன் பொறுப்பு வேலை தமருள்ளும் மாமல்லை கோவல் மதிற்குடந்தை என்றரே ஏவல்ல எந்த இக்கிடம். கோவிலுக்குச் சென்று பெருமானை ஆராதிக்க வேண்டும் என்பதில்லை. என்றும் தவறாது தன் மனத்திலேயே வைத்திருக்கும் பாகவதர்களின் உள்ளத்தில் என்றும் குடிக்கொண்டிருப்பவன் இந்த மலையப்பன். அனைத்து திவ்ய தேசங்களில் உகந்து எழுந்தருள் இருப்பதற்கு ஒப்பாக உகந்த பக்த மனங்களிலும் இனிதே அமர்ந்து பக்தர்களை ரட்சிப்பவன். கீழே நாம் சேவித்தோம் பொய்கை ஆழ்வார் அந்த பாசுரத்தாலே. தயாளன் திருவேங்கட நாயகன் இவனை பெறுவதற்கு எங்கேயோ போகவும் வேண்டாம். இந்த திருவேங்கடமே அவனது திருமலையாம். இதுவே ஸ்ரீ வைகுண்டமாக எழுந்தருளியிருக்கிறான். அதைவிட மேன்மையாக பக்தர்களின் மனத்தையே தன்னுடைய வைகுண்டமாக ஸ்தலமாக எழுந்தருளியிருக்கின்றான். இத்தகைய வெங்கடமே முன்பு பூமியை கிடந்தெடுத்த ஆதிவராக மூர்த்தி பூதேவியோடு உல்லாசமாய் வசிக்க பரமபதத்தினின்று கொணர்ந்த திருமலை இது. திவ்ய தம்பதிகளாக இந்த திருமலையில் எழுந்தருளி அண்டி வரும் பக்தர்களை ரட்சித்துக் கொண்டும் ஆசிரித வியாமோக வசனாய் இருக்கிறான். இந்த நிலையே நமக்கு தஞ்சமாக அமைந்துள்ளது என்பதே பூதத்தாழ்வாரின் திருவுள்ள கருத்தாக அமைந்த இந்த உயரிய பாசுரமாக நாம் நன்றாக செவிமடுக்க இருக்கிறது. மேலே இப்பொழுது அர்ச்சக சுவாமி ஸ்ரீ ஸ்ரீதேவி தாயாருக்கு சமர்ப்பிக்க இருக்கும் இந்த கங்கணத்தை நம்மை காணச் செய்து இப்பொழுது தாயாருக்கு சமர்ப்பித்து கொண்டிருக்கை. பேசுவின் திருநாமம் இட்டெழுத்தும் சொல்லி நின்று பின்னரும் பேசுவார் தமை உயவாங்கி பிறப்பருக்கும் பிரானிடம் வாசமாமலர் நாறுவார் பொழில் சூழ் தரும் உலகுக்கெல்லாம் தேசமாய் திகழும் மலை திருவேங்கடம் அடை நெஞ்சுமே என்று பெரிய திருமொழியில் திருமங்கை ஆழ்வார் மற்றொரு பாசுரத்தாலே அனைவரும் இந்த திருவேங்கட மலையை உய்யக்கொள்ளும் இடம் என்று சாதித்தே அருளியுள்ளார். அது என்ன உய்யக்கொள்வது? அடியார்களை தன்னை அண்டி வரும் அடியார்களை கைவிடாது கை தூக்கி கொண்டு அவர்களை உய்யச் செய்வது, மேன்மையாக்கி கொடுப்பது, உள்ள கருத்துக்களை உணர்ந்து அவர்கள் வேண்டியதை வேண்டியவாறே அருளி செய்வது உய்யக்கொள்வது, உகந்து அருள்வது, பக்தர்கள் உகந்து போவது என்று உய்யக்கொள்ளு என்று இந்த உயரிய வார்த்தையை சொல்லை அனைத்து பாசுரங்களிலும் ஆழ்வார்கள் எடுத்தாழ்வது. ஆழ்வார்கள் எடுத்தாழ்வதென்றால் அதற்கு அடியது வேதம். வேதத்தின் முன்மொழிந்ததை அடியார்களின் பொருட்டு தமிழ் பாசுரமாக வேதத்தின் உள்ள உட்பொருளையே இவர்கள் தமிழ் பாசுரமாக ஆழ்வாராதிகள் சாதித்தருளியுள்ளது என்று மேன்மை மிக்கது. இப்பொழுது மேலே திருமண நிகழ்ச்சிக்குரிய கிரமங்களை, திவ்ய தம்பதிகளின் திருமண நிகழ்ச்சிகளை ஆகம முறைப்படி செய்விக்க அர்ச்சக சுவாமிக்கும் இந்த கங்கணத்தை அதை சமர்ப்பித்து கொண்டிருக்கின்றனர். மேலே அர்ச்சக சுவாமி இந்த திருமலையில் பெருமானுக்கு நடக்க இருக்கும் இந்த திருமண நிகழ்ச்சியை செய்விக்க அதை மேலும் சற்று செவிமடுத்து கண்குளிர கண்டு பெருமானியும் சேவித்து இன்றைய தினம் ஜேஷ்டாபிஷேகம் கண்டருளி ஆகிவிட்டது. இப்பொழுது திருமண நிகழ்ச்சியும் நாம் கண்டு கொண்டிருக்கிறோம். மனதார பிரார்த்தித்து அவன் உள்ளம் குளிர வேண்டி நமக்கும் அருள்கிரைப்பான், அருள் பாலிப்பான் என்பதே உயரிய கருத்தாக உள்ளமாக நம்பிக்கொண்டு நாம் நன்றாக சேவித்து பலனை பெற வேண்டும். மேலே திருமண நிகழ்ச்சிக்குரிய அனைத்து கிரமங்களையும் சேவிக்கலாம். इंद्रशुद्धो नागै शुद्ध शुद्धाभिरूतिभिः इंद्रशुद्धो हिनो रयिं शुद्धो रत्ना निदासुषे
शुद्धो वृत्राणि जिज्ञसे शुद्धो वाचं शिशाससि मयि देवा द्रविणमायजन्तां मयि आसीरस्तु मयि देवहूतिः दैव्या होतारवनिषन्त पूर्वेरिष्टा स्याम तनुवा सुवीरा आह मह्यं यजन्तु मम यानि हव्याकूतिः सत्या मनसो मे अस्तु येनो मानिगां कथमच्चनाहं विश्वे देवासो अधिवोचता मे ओं जातवेदो भुवनस्य रेत ह्यसिञ्च तपसो यज्जनिष्यते अग्निमश्वत्तादधि हव्यवाहगुं शमी गर्भार्जनयन्यो मयो भूः ओं घृतप्रतीको घृतयो निरग्नि घृतैः समिद्धो घृतमस्यान्नम् घृतपृषस्व सरितो वहन्ति घृतं पिबन्तु यदा यक्षि देवान् आयुर्दा अग्ने हविषो जुषानो घृतप्रतीको घृतयो निरेदि घृतं पीत्वा मधुचारु गव्यं पितेव पुत्रमभिषक्षतादिमम् अदितेनु मन्यस्व अनुमतेनु मन्यस्व सरस्वतेनु मन्यस्व देवसवितः प्रसुवा ओं ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद् विसीमतः सुरुचो वेन आवह सबुद्निया उपमा अस्य विष्टा सतस्य योनिमसतश्च विवह ओं भूर्ब्रह्माणमावाहयामि ओं भूः प्रजापतिमावाहयामि ओं सोः पितामहमावाहयामि ओं भूर्भुवः स्वः हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनम् सोमो धेनुगुं सोमो अर्वन्तमासुगं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं वितत्यगुं सभेयं पितुश्रवणं यो ददास तस्मै ओं भूः सोममावाहयामि ओं भुवर्यज्ञाङ्गमावाहयामि ओं सुवरिन्दुमावाहयामि ओं भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनम् ओं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्त ऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष्य ओं सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्त ऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष्य पवित्रे एस्तो वैष्णव्येस्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वायुपूतेस्तो विष्णोर्मनसा पूतेस्तो यज्ञस्य पावनेस्तः परुसरसि पवित्रे एस्तो वैष्णव्यो देवसवित्रसूपनात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः दिवेत्वा अंतरिक्षायत्वा प्रतिद्वयित्वा पोषायत्वा स्वाहा देवेभ्यः विष्णोस्तुपोऽसि दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरतो उदीचेर्युञ्जनमसि विष्णोस्तुपोऽसि पश्चिमतः सौदत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः सुन्दस्व पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषाय वः ओं ब्रह्मन्नपः प्रणेष्यामि यजमानवाचं यच्च प्रणययज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्त ऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रणय ओं सोमापः प्रणेष्यामि यजमानवाचं यच्च प्रणययज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्त ऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रणय ओं प्रजापतिमावाहयामि ओं इंद्रमावाहयामि ओं अग्निमावाहयामि ओं सोममावाहयामि ओं अग्निमावाहयामि ओं सोममावाहयामि ओं अग्निशोमानावाहयामि ओं प्रजापतिमावाहयामि ओं वसूनावाहयामि ओं मरुत आवाहयामि ओं रुद्रानावाहयामि अप उपस्पृश्य ओं श्री विष्णुमावाहयामि ओं बृहस्पतिमावाहयामि ओं मित्रमावाहयामि ओं वरुणमावाहयामि ओं आदित्यानावाहयामि ओं अश्विनावाहयामि ओं पूषणमावाहयामि ओं कक्षमावाहयामि ओं कक्षदैवत सोममावाहयामि ओं औपासनयज्ञमावाहयामि ओं यज्ञदैवत विश्वान् देवानावाहयामि आद्यभागे ओं प्रजापतये जुष्ट निर्वपामि इंद्राय जुष्ट निर्वपामि अग्नये जुष्ट निर्वपामि सोमाय जुष्ट निर्वपामि अग्नये जुष्ट निर्वपामि सोमाय जुष्ट निर्वपामि मरुद्भ्यो जुष्ट निर्वपामि वसुभ्यो जुष्ट निर्वपामि रुद्रेभ्यो जुष्ट निर्वपामि अप उपस्पृश्य श्रीविष्णवे जुष्ट निर्वपामि बृहस्पतये जुष्ट निर्वपामि मित्राय जुष्ट निर्वपामि वरुणाय जुष्ट निर्वपामि आदित्येभ्यो जुष्ट निर्वपामि अश्विभ्यः जुष्ट निर्वपामि पूष्णे जुष्ट निर्वपामि कक्षाय जुष्ट निर्वपामि कक्षदेवत सोमाय जुष्ट निर्वपामि औपासनयज्ञाय जुष्ट निर्वपामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो जुष्ट निर्वपामि तृप्यदुश्रयामि समिदसि अग्ने ज्योतिरसि समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अंतरितगुं रक्षो अंतरित अरातयः प्रत्युष्टगुं रक्षो प्रत्युष्ट अरातयः चित्पतिस्त्वात्मनात्वच्छिद्रेण पवित्रेण वसौ सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्त्वात्मनात्वच्छिद्रेण पवित्रेण वसौ सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वासवितात्मनात्वच्छिद्रेण पवित्रेण वसौ सूर्यस्य रश्मिभिः स्वाहा
ఓం ఇంద్రాయ నమః, ఓం అగ్నయే నమః, ఓం యమాయ నమః, ఓం నిరుతయే నమః, ఓం వరుణాయ నమః, ఓం వాయవే నమః, ఓం కుబేరాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం జాతవేదసే నమః, ఓం అగ్నిపురుషయే నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం సోమాయ నమః, ఓం అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవితః ప్రాసావీః షష్టిశతసహస్రాణ్యయుతమక్షయమర్బుదమానయ అయంతయిద్మ ఆత్మా జాతవేదస్తేనేధ్య స్వవర్త స్వచేద్ద వర్తయతాస్మాన్ ప్రజయ పశుభిర్బ్రహ్మ వర్తసేన్నాన్నాధ్యేన సమేధయ స్వాహా. ఓం ప్రజాపతయే స్వాహ, ఇంద్రాయ స్వాహ, అగ్నయే స్వాహ, సోమాయ స్వాహ. యుక్తో వహ జాతవేద పురస్తాదగ్నే విద్ధి కర్మ క్రియమాణం యథేతం త్వం విషగ్భేషజస్యాసి కర్తాత్ స్వనేమ స్వాహ. యాతిరశ్చే నిపద్యసేహం విధరణి ఇతి త్వాం త్వా ఘృతస్య ధారయ యజే సగం రాధని స్వాహ. సగం రాధన్యై దేవ్యై స్వాహ, ప్రసాదన్యై దేవ్యై స్వాహ. ఓం భూస్వాహ, ఓం భూస్వాహ, ఓం సువస్వాహ, ఓం భూర్భువస్వాహ. సత్యేన త్వాభిఘారయామి తస్య తే భక్షీయ. ఓం బ్రహ్మణే స్వాహ, ఓం సోమాయ స్వాహ, ఓం ఇంద్రాయ స్వాహ, ఓం అగ్నయే స్వాహ, ఓం మరుద్భ్యో స్వాహ, ఓం రుద్రేభ్య స్వాహ అప ఉపస్పృశ్య. ఓం శ్రీవిష్ణవే స్వాహ, ఓం బృహస్పతయే స్వాహ, ఓం మిత్రాయ స్వాహ, ఓం వరుణాయ స్వాహ, ఓం ఆదిత్యేభ్య స్వాహ, ఓం అశ్విభ్యాగ స్వాహ, ఓం పూష్ణే స్వాహ, ఓం కక్షాయ స్వాహ, ఓం కక్షదైవత సోమాయ స్వాహ, ఓం ఔపాసనేజ్ఞాయ స్వాహ, ఓం యజ్ఞదైవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ, సర్వదేవేభ్య స్వాహ. ఓం భూస్వాహ, ఓం భువస్వాహ, ఓం సువస్వాహ, ఓం భూర్భువస్వస్వాహ. అదితేన్వమగ్రస్తాః అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవ సవితః ప్రాసావీః. ఓం భూః ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవ హోమం హోష్యే. అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవితః ప్రసువ. ఓం అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామ విస్వాహ. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య పాగుం సురే స్వాహ. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్య తతో ధర్మాణి ధారయన్ స్వాహ. విష్ణోః కర్మాణి పశ్యతే యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్యస్సకా స్వాహ. తద్విష్ణోః పరమం పదగసా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతదగ్గ స్వాహ. తద్విప్రాసో విపన్యవో జాగ్రవాం ససమిందతే విష్ణోర్యత్ పరమం పదగ్గ స్వాహ. ఓం భూస్వాహ, ఓం భువస్వాహ, ఓం సువస్వాహ, ఓం భూర్భువస్వస్వాహ. అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవ సవితః ప్రాసావీః. ఆడరు పాడరు అప్సరో గణము. ఆడరు పాడరు అప్సరో గణము. వీడే మూలిందరు విభవము నేడు. వీడే మూలిందరు విభవము నేడు. ఆడరు పాడరు అప్సరో గణము. వీడే మూలిందరు విభవము నేడు. ఆడరు పాడరు అప్సరో గణము. ఆడరు పాడరు అప్సరో గణము.
కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే. కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే. తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు. తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు. పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు. పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో. కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు. కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు. పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు. పాడరు పాడరు అప్సరో గణము. నైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధార శక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వ భాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంటి తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధువతి గంధవతి అలకావతి యశోవతి ఇత్యష్ట దేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమ నిర్వృతి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురాసర్పిదధిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరిపృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపదీపితే మాహేంద్రమలయ సహ్య సుక్తమదృక్ష వింధ్య పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుష హారీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరత వర్షే ఇంద్రకశేరు తామ్రకపస్తి పున్నాగ సౌమ్య వరుణ భరతాఖ్య నమకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ వెంకటాచల క్షేత్రే మమ అనేక జన్మసు హ్యజన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాది సమస్త దురిత క్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామా తపసంగాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంమిత కాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృతాగ్నిష్టోమాతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార
रूपगुण विभवैश्वर्यादि श्री विकनो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिः उक्त गृह्य धर्मशास्त्र पुराणेतिहास कल्पोक्तर प्रतिपादित कन्यादान सकल फलावाप्त्यर्थं कन्यादान महादानं करिष्ये। अस्य श्रीमतादिनारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्र शार्ङ्गदा कौमोदकी नंदकस्य कोटि सूर्य समप्रकाशकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैकानस भगवत् शास्त्रोक्त प्रकारेण आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह विभवान्तर्यामि अर्चावतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य जगत्कारण भूतस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणो ख्यातिवशात् उत्पत्ति स्थितिलय कारण भूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादारविंदस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य भक्तलोक परिपालकाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय दिव्यमाल्योपि शोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्ण गरुड़ वाहनारूढ़ाय अचिंत्याद्भुत नित्य यौवन स्वाभाव लावण्य तेजो रत्नाकराय अखिल शाकाद्यायिनौ अखिल लोक पवित्र गोत्रोद्भवाय श्रवण नक्षत्रे मकर रासौ जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय ऋग्यजुस्सामातर्वण सकल वेदाध्यायिनीं भार्गवच्यवन आप्नुवान और्ववैदल पंचारुषेय भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगणां सम्मोहन संसेवित पादारविंदां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां भृगो संकल्पतनयां भार्गवीं उत्तरा फल्गुनी नक्षत्रे कन्या रासौ जातां श्री श्रीदेवी नाम्नीं इमां कन्यां वृणीमहे दास्यामि ऋग्यजुस्सामातर्वण सकल वेदाध्यायिनीं काश्यपावत्सारणैत्रुवत्रयार्षे प्रवरान्वित काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगणां सम्मोहन संसेवित पादारविंदां श्री महाविष्णोः अत्यंत मनोहरीं नवदलश्यामलांगीं कश्यप प्रजापतेः संकल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासो जातां श्री भूदेवी नाम्नीं इमां कन्यां वृणीमहे दास्यामि कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषया कन्यां स्वलंकृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थ सिद्धये विश्वंभरा सर्वभूता साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादान मुहूर्त सुमुहूर्तो अस्तु காரியங்களையும் சொல்லி அவர்களை போற்றி திருமண நிகழ்ச்சிக்கு இப்பொழுது எம்பெருமான் திருமுன்பு பிராட்டிமார்களுக்கு சமர்ப்பிக்க இருக்கும் திருமாங்கல்யத்திற்குரிய கர்மத்தை அர்ச்சக சுவாமி செய்திருக்க பேசுமென் திருநாமம் எட்டெடுத்தும் சொல்லி நின்று பின்னரும் பேசுவார் தவை உயவாங்கி பிறப்பருக்கும் பிரானிடம் வாசமா மலர் நாறுவார் பொழில் சூழ் தரும் உலகுக்கெல்லாம் தேசமாய் திகழும் மலை திருவேங்கடம் மடை இறைஞ்சுமே என்று திருமங்கையாழ்வாரின் பாசுரத்தை சற்று முன் சேவித்தோம். பக்தர்களால் ஒலிக்கப்படும் திருநாமமாகிய திரு எட்டெழுத்தினை ஒருமுறை சொல்லி அதை தொடர்ந்து சொல்லுபவர்களையும் உய்யுமாறு செய்பவன் திருவேங்கடத்து ஆயன். வாசமாமலர்கள் மனம் வீசும் பரந்த சோலைகளாலே சூழப்பட்டிருக்கும்படியான இந்த திருமலை திருவேங்கடவனின் திருவடி பதிந்த இந்த திருவேங்கடம் உலகங்களுக்கு ஒளித்தரத்தக்கதாய் விளங்குகின்றது என்றளவும் அடியார்களின் பகைவர்களை அழிக்கும் பண்பினனாகவும் அடியார்களோடு என்றும் கூடி இருத்தலே இயல்பாக உடையவன். அதையே அவன் நேசமாக கொண்டு விரும்பி நடப்பவன். உலகின் கண் உள்ள எல்லா பொருள்கள் உள்ளும் உடல் மிசை உயிரென கரந்தெங்கும்
பறந்திருக்கும்படியான அந்த தேசமாமலர் திருவேங்கடவனின் திருவுள்ள கருத்து பறந்திருக்கிறான். எல்லார் உள்ளங்களிலும் நிறைந்திருக்கின்றான். தனது திருநாமத்தை சதா உச்சரித்து கொண்டும் வணங்கிக் கொண்டும் இருக்கும் பக்தர்களின் உலகியல் துயரங்களை போக்கி அருளுவதற்காகவே திருமலையில் திவ்ய திருமேனி கொண்டு எழுந்தருளியுள்ளான் திவ்ய தம்பதிகளாக. ஏற்றமிகு திருமலையப்பனை திருமலைக்கும் சென்று அனுபவிக்க வேண்டும் என்றும் தெளிந்த அறிவினை உடையோர் ஒவ்வொரு நாடும் வழிபடும் மலை திருவேங்கடம். இறை அனுபவத்தின் திளைக்கச் செய்யும் திருவேங்கடம். இத்துணை ஏற்றமுடைய திருவேங்கடத்து அடைந்து பெருமானை வணங்க வேண்டும் என்று திருமங்கை ஆழ்வார் உபதேசித்து அருளியபடி தான் அடைந்த இன்பத்தையே அனைவரும் பெற வேண்டும் என்பதை ஆன்றோர்களின் கருத்தாக அமைந்துள்ளது. எப்பொழுதும் பக்தர்களை ரட்சிப்பதற்காகவே வலம்புரி சங்கையும் திருவாழியையும் திறந்த தோள்களில் உடையவன் திருவேங்கடமுடையான். வேத பிரதிபடனான மலையப்பன் இவன். திருவேங்கட மாமலையிலே பக்தர்களின் கண்ணுக்கு இலக்காகும்படியே எழுந்தருளி அருள்பாலித்து கொண்டிருப்பது இவனது நீர்மை எனும் குணத்தாலே மிக்க எளியவன் என்று அழகாக தெளிவிக்கின்றது. பொன்னை மாமணியை அணியார்ந்ததோர் மின்னை வேங்கடத்து உச்சியில் கண்டு போய் என்னை ஆளுடைய ஈசனை எம்பெருமான் தன்னை யாம் சென்று காண்டும் தன்காவிலே என்று பெரிய திருமொழியில் மற்றொரு பாசுரத்தில் எந்த திவ்ய தேசங்கள் தூரம் சென்றாலும் திருமங்கை ஆழ்வாருக்கு அது மலையப்பனாகவே காட்சியளிக்கின்றானாம். பொன் போன்று இருக்கும் இவன் மீது ஆசை வைக்கத்தக்கவனாகவும் உயர்ந்த சாதி மாணிக்கம் போலே இருப்பவன் இவன். அழகுமிக்க மின்னலை போன்று ஜொலிப்பவனாக இருப்பவன் திருவேங்கட நாயகன். இன்று சற்று முன்புதான் ஜேஷ்டாபிஷேகத்தை கண்டறினான். இப்பொழுது ஸ்ரீ ஸ்ரீதேவி தாயாருக்கும் பூதேவி தாயாருக்கு திருமுன்பு திருவடிவாரத்திலே அந்த திருமாங்கல்யத்தை சமர்ப்பித்து பெருமான் கண்டரள பண்ண இந்த திருமாங்கல்யத்தை கல்யாணாநாம விகலநிதி காபிகாருண்ய சீமா நித்யாமோதா நிகமவச்சசாம ஒலிவந்தாரமாலா சம்பத்திவ்யா மது விஜயநக சந்நிதத்தாம் சதாமே சைஷா தேவி சகல புவன பிரார்த்தனா காமதேனுவாக இருந்து திவ்ய தம்பதிகளாக இருந்து அனைத்து பக்தர்களின் ஆசைகளை பூர்த்தி செய்து மேலும் மங்களமாக வாழ வைக்க வேண்டும். இந்த ओम मेदिनी देवी वसुंधरी स्यात् वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितृनागं श्रोत्रं विष्णुर्मनः मांगल्यं तन्तुनानेन लोकरक्षण हेतवे कंठे बध्नामि सुभगे रक्षस्वं भुवनत्रयं भूदेव्यै नमः मांगल्यधारणं करोमि मांगल्यधारण मुहूर्तः सुमुहूर्तो अस्तु. అటువంటి
దీర్ఘమాయుః అశూన్యోపస్థా జీవతామస్తు మాతాపౌత్రమానందమభిప్రదుత్యతాం యజ్ఞ స్వాహా మాతే గృహే నిశిఘోష ఉత్తాదన్యత్ర త్వదృతత్య సంవిశంతు మాత్వం వికేశుర ఆవధిష్ఠా జీవపత్నీపతి లోకే విరాజ పశ్యంతి ప్రజాగస్సు మనస్య మా నాగస్వాహ ద్యౌస్తే పృష్ఠగుం రక్షతు వాయురూరు అశ్వినౌ చ స్తనం దయంతగుం సవితాభిరక్షతు ఆవాస సపరిదానాత్ బృహస్పతిర్విశ్వే దేవా అభిరక్షन्तు పశ్చాత్ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం రాజహోమం హోష్యే అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువ ఇమాన్ లాజానిత్యభిఘార్య. ఓం ఇమాన్ లాజానవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవ హోమం హోష్యే అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువ. ఓం అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తదే పదం సమూఢమస్య పాగుం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి పశ్యతే యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్యస్సకా స్వాహ తద్విష్ణోః పరమం పదకసా పశ్యంతి సూరయః దివి వచక్షురాత తగ్గ స్వాహ తద్విప్రాసో విపన్యవో జాగ్రవాన్ సస్సమిందతే విష్ణోర్యత్ పరమం పదగ్గ స్వాహ. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం ఉపరిష్టాదంత హోమం హోష్యే అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువ. ఓం యదస్య కర్మణోత్యరీరిచం యద్వాన్యూనమిహాకరం అగ్నిస్తత్స్విష్టకృత్ విద్వాన్ సర్వజ్ఞస్విష్టగుం సూతం కరోతు స్వాహ. అగ్నయే స్విష్టకృతే సూతహుతాహుతీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహ. అగ్నయే స్వాహ అగ్నయేన్నాదాయ స్వాహ అగ్నయేన్న పతయే స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దైవతమముష్మై స్వాహ. అగ్నయే స్విష్టకృతే స్వాహ వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహ యన్మ ఆత్మనో మిందాభూతగ్నిస్తత్పునరాహ జాతవేదా విచక్షణి స్వాహ. పునరగ్నిశ్చక్షురదాత్ పునరింద్రో బృహస్పతి పునర్మే అశ్వినాయుం చక్షురాదత్యమక్షో స్వాహ. ఇష్టేభ్య స్వాహ వషడనిష్టేభ్య స్వాహ భేషజం దురిత్యై స్వాహ నిష్కృత్యై స్వాహ. దౌరాద్యై స్వాహ దైవీభ్య స్వాహ తనూభ్య స్వాహ రుద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ. ఏధోస్యే దిశీమహి స్వాహ. సమిదసి తేజోసి తేజోమయి దేహి స్వాహ. యమస్య ధీమహి మృత్యోర్మే పాహి స్వాహ. సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహ. సోమస్య ధీమహి చిత్తం మే పాహి స్వాహ. వాయోర్ధీమహి ప్రాణాన్ మే పాహి స్వాహ. బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే పాహి స్వాహ. సప్తతే అగ్నే సమిద సప్త జిహ్వా సప్త ఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా యదంతి సప్తయోనిరాప్రణస్వాఘృతేన స్వాహ.
ऋतधान विद्वाननुष्टुभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा सप्तते अग्ने समिदः सप्त जिह्वा सप्त ऋषयः सप्तधामः प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा यजन्ति सप्तयोनिरावृणस्वाघृतेन स्वाहा अग्निर्भुक्तग स्वाहा वेदिर्भुक्तग स्वाहा द्यौर्भुक्तग स्वाहा पृथ्वीभुक्तग स्वाहा ओषधि वनस्पति गंधर्वाप्सरसश्चैव भुक्तग स्वाहा अग्निर्जीर्णग स्वाहा वेदिर्जीर्णग स्वाहा द्यौर्जीर्णग स्वाहा पृथ्वीजीर्णग स्वाहा ओषधि वनस्पति गंधर्वाप्सरसश्चैव जीर्णग स्वाहा समंक्तां बहिर्हविषा घृतेन समादित्यैर्वसुभिः सन्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यन्नभो गच्छतु यत्स्वाहा आद्य शेषम इंद्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतु वेदिस्तृप्यतु द्यौस्तृप्यतु पृथ्वीस्तृप्यतु ब्रह्माद्यास्तृप्यन्तां ओषधि वनस्पति गंधर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतः पितरः पितामहः प्रपितामहः साक्षयमस्तु तृप्यन्ताम् अदितेन्वमग्रस्ताः हनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितः प्रासावीः ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षितमक्षित्येजो भवामि पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णु सदनमसि दक्षिणतो विष्णु सदनमसि उत्तरतो विष्णु सदनमसि प्राच्यां विष्णु सदनमसि आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयत्स दिवं गच्छ ततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सताय सतञ्च वर्चसे त्रयायुषं मापोहिष्टामयो भुवः ओम च मे स्वरश्च मे यज्ञोपचते नमश्च यत्ते न्यूनं तस्मै ते उपयत्तेति रिक्तं तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होतृहीनं वा वषडर्थहारमुपाग्नये जातवेदसे भगवान् प्रज्वलित ओं नमः कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि यज्ञपुरुषाय नमः पुनः पाद्यर्घ्याचमनीयं समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि यज्ञपुरुषाय नमः यदा सुखं यदा स्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च तत्सद्ब्रह्मार्पणमस्तु மாங்கல்ய தாரணத்துக்கு பிறகு இப்பொழுது அர்ச்சக சுவாமி திவ்ய தம்பதிகள் தேங்காய் உருட்டும்படியான இந்த கிரமத்தை செய்து அதற்கு முன்பு எம்பெருமான் திருமுன்பு இந்த கிரமத்தை செய்து கொண்டிருக்கையில் கெடும் இடராய எல்லாம் கேசவா என்ன நாளும் கொடுவினை செய்யும் கூற்றின் தமர்களும் குறுக இல்லார் விடமுடைய அரவில் பள்ளி விரும்பினான் சுரும்பலற்றும் தடமுடை வயல் அனந்தபுர நகர் போதும் என்று சுவாமி நம்மாழ்வார் பகவானின் திருநாமங்களின் பிரபாவத்தை சொல்லுமிடத்து ஸ்ரீ கோவிந்தனின் திருநாமம் ஒன்றான கேசவனை மனமுருகி சொல்லிக்கொண்டு இருக்க உபதேசித்தருடையபடி மேலே இந்த தேங்காய் உருட்டும் இந்த கிரமத்திற்கு பிறகு திவ்ய தம்பதிகள் சேர்த்தியிலே தோள் மாலையாம் எம்பெருமான் சாற்றிக்கொண்ட தோள் மாலையை ஸ்ரீதேவி தாயாருக்கும் பின்பு பூதேவி தாயாருக்கும் மாலை மாற்றல் என்னும் இந்த நிகழ்ச்சி நடந்து கொண்டு இருக்கிறது.
இப்படி எம்பெருமானின் திவ்யநாமத்தை சொல்லிக் கொண்டு இருப்பதாலேயே கொடிய பாப்பங்கள் அனைத்தும் போய் தொலையும் என்று அருளி செய்துள்ளார். கேசவ நாமத்தை அர்த்தத்தோடே உணர்ந்து சொல்ல வேணும் என்றில்லை. துக்கச் சுழலில் உள்ளபோது சொன்னாலும் மன நிம்மதியாக இருக்கும்போது இந்த திருநாமத்தை கேசவா என்று மனதார சொன்னாலே போதும். தினம் தினம் கொடிய செயல் செய்யும் பணியிலுள்ள யமகிங்கரர்கள் கூட பக்தர்களை நெருங்க மாட்டார்கள், பயப்படுவார்கள். அதுவே அவர்கள் பெருமானிடத்தே சத்தியம் செய்து கொடுத்தது. உன் திருநாமத்தை கேசவநாமத்தை எவர்கள் சொல்லுகிறார்களோ அவர்களை நெருங்க மாட்டோம் என்று சத்தியம் செய்து கொடுத்திருக்கிறார்களாம். கேசவநாமத்தை நினைவில் எப்போதும் வைத்துக்கொண்டும் துதித்தும் சேவித்தும் எழும் பக்தர்களை அணுகுவது என்பது கிங்கரர்களுக்கு நெருப்பில் தெரிந்து வைப்பதற்கு ஒப்பாக உள்ளது என்றது வேதம். இந்த கேசவ திருநாமம் மற்ற திருநாமங்களை சொல்லுவதாலே உண்டாகும் பலன்களை இந்த ஒரு திருநாமமே நமக்கு அனுகிரகிக்கும். தப்பாது. கொடுவினைகள் நம்மை விட்டு அகலுவது என்பது ஒரு செயற்கரிய செயல் இந்த நாமத்தை செய்கிறது. இந்த நாமத்தை சொல்லுவதால் நமக்கு கிடைக்கின்றது. நற்காரியங்கள் மேலே மேலே நடைபெற அந்த கேசவ கோவிந்த நாமமே பக்தர்களை அனுகிரகிக்கும். அந்த நாமத்தை நினைந்து உருகி சொல்லுவதாலே நமக்கு அனைத்து பாபங்களும் நீங்கி விடுகிறது. பாபங்கள் நீங்கினால் நன்மைகள் தானே, மங்களங்கள் தானே அணுகும். வைகுண்ட நாமகிரகணம் அசேஷ அகநாசனம் என்று பெருமானின் திருநாமத்தை சொல்வதாலே அதிலும் கேசவ நாம பிரபாவத்தாலே பாப்பங்கள் மிச்சம் மீதம் இன்று தீனில் தூசாகுமாகும். அது சரி, கேசவா என்று அழைப்பதாலே பாப்பத்தை போக்கும் ஒரு ஔஷதம் என்று நினைக்கத் தோன்றுகிறது. நிச்சயமே அது ஒரு மருந்துதான். மருத்துவனாய் நின்ற மாமணிவண்ணனாம் நம் கோவிந்தன், நம் கேசவ கோவிந்தன் இந்த நாமத்தை சொல்லுதலாலே பரம பௌக்கியமாக இருக்கும். பால் குடித்தால் இனியது, ஜுவரம் பித்தமும் போகும் என்பதே ஆன்றோர்களின் திருவாக்கு. அப்படி ஏற்றமுடையது இந்த கேசவநாமம். இப்பொழுது அக்ஷதை பரிமாற்றம் என்றபடியான தலம்பராலும் நன்றாக சேவித்து அருளை பெற வாழ்வாங்க வாழ்த்தி அமைகிறது ஸ்ரீ வெங்கடேஸ்வரா பக்தி சேனல். நன்றி, வணக்கம். పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు
सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ